ఎప్పుడైనా పోలీస్ వెల్ఫేర్ మీద దృష్టి పెట్టి పోలీస్ వెల్ఫేర్ గురించి మొట్టమొదటిగా ఆలోచించే గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అధ్యక్ష. ముఖ్యంగా ఇక్కడ విషయం ఏంటంటే అధ్యక్ష, ఇందాక గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష, యాక్చువల్ గా డిఎస్పీ పదోన్నతులు ఇవ్వకపోవడానికి ఒక నిర్దిష్ట కారణాలు అధ్యక్ష. యాక్చువల్ గా గౌరవ హైకోర్టు అధ్యక్ష WP నెంబర్ 9654/2016 తేదీ 19/19/2007 లో సాధారణ ఉత్తర్వుల ప్రకారం అధ్యక్ష జీవో నెంబర్ 54 హోమ్ డిపార్ట్మెంట్ ఇచ్చింది అధ్యక్ష 22/2/2014. ప్రస్తుత సీనియారిటీ జాబితాని సవరించారు అధ్యక్ష. సవరించిన తర్వాత జిఓఎంఎస్ నెంబర్ 153 5/10/2018 ఒక సీనియారిటీ లిస్ట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అయితే ఆ సీనియారిటీ లిస్ట్ కి సంబంధించి అధ్యక్ష డిఎస్పీ సంయుక్త సీనియారిటీ జాబితాలు మరియు అదనపు ఎస్పీ మరియు ఎస్పీ యొక్క తదుపరి సీనియారిటీ జాబితాలు అధ్యక్ష 2014 వరకు జారీ చేయబడింది. తర్వాత ఇచ్చిన సీనియారిటీ లిస్ట్ లో 1995 బ్యాచ్ కి చెందిన ఎస్ఐ ఆఫ్ పోలీస్ కి చెందిన డిఎస్పీ, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సివిల్ ఎల్లకోల్ వెంకటేశ్వర్లో నాకు ఆయన సీనియారిటీని తిరిగి నిర్ణయించాలని హైకోర్టులో మళ్ళా దాఖలు చేశారు అధ్యక్ష WP నెంబర్ 967/2020. దాని తర్వాత న్యాయస్థానం ఉత్తర్వులు పక్కన పెడుతూ ఆదేశాలు జారీ చేసింది అధ్యక్ష. అంటే యాక్చువల్ గా ఈ పోస్టులకు సంబంధించి ఇప్పటికీ కూడా కోర్టులోని నడవటం వల్ల కొన్ని సందర్భాల్లో ఈ సూపర్ న్యూమరీ పోస్టులు ఇచ్చేదానికి ప్రభుత్వానికి కొన్ని ఆటంకాలు వచ్చినాయి అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష మీరు చెప్పినట్టుగా 2014లో సుమారుగా 169 సూపర్ న్యూమరీ పోస్టులు కూడా ఇచ్చారు అధ్యక్ష. నేను కాదని చెప్పట్లేదు అధ్యక్ష. ఏదైతే సీనియారిటీ లిస్ట్ ని పక్కన పెట్టమని మన హైకోర్టు చెప్పిన తర్వాత అధ్యక్ష కొంతమంది డిఎస్పీలుగా ప్రమోట్ అయిన వాళ్ళు మళ్ళా ఒక 20 మంది బ్యాక్ వచ్చి సిఐలుగా పనిచేసే పరిస్థితులు కూడా వచ్చినాయి అధ్యక్ష. ఆ టైంలో ఈ సూపర్ న్యూమరీ పోస్టులకి మనం ఆ రోజు ప్రమోషన్స్ ఇచ్చి వాళ్ళని సస్టైన్ చేయడం జరిగింది అధ్యక్ష. ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ న్యూమరీ పోస్టులు కనుక డిఎస్పీలకి మన పదోన్నతులుగా కల్పించినప్పుడు కొన్ని సిఐ పోస్టులు సప్రెస్ అవుతాయి అధ్యక్ష. సిఐ పోస్టులు సప్రెస్ అయిన తర్వాత మళ్ళీ ఎస్ఐ సిఐలుగా ప్రమోషన్ అయ్యేటప్పుడు మళ్ళా వాళ్ళకు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు అధ్యక్ష. ఇదంతా ఒక లింక్డ్ ప్రొసీజర్ అధ్యక్ష. ఇక్కడ లాస్ట్ ఎప్పుడైతే మన కోర్టులోని ఇది నిలిపివేయమని చెప్పారో అక్కడ నుంచి ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ మీకు కూడా ఒక విషయం చెప్పాలి అధ్యక్ష. ఏదైతే ఇది రేంజ్ వైజ్ కూడా ఉంటుంది అధ్యక్ష. అంటే రేంజ్ వైజ్ లో కొన్ని రేంజెస్ లో కొంతమంది కొంచెం ఫాస్ట్ గా చేస్తారు, కొంతమంది రేంజ్ లో కొంచెం స్లోగా జరుగుతాయి అధ్యక్ష. ఈ రేంజ్ వైజ్ ఇప్పుడు డిఎస్పీలు ప్రమోషన్ ఇచ్చిన తర్వాత డెఫినెట్ గా ఇంతకు ముందు మనం 2 రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళు ఎలా అయితే కొంచెం విభజింపబడ్డారో ఈ ప్రమోషన్ దగ్గరకు వచ్చేసరికి ఆ టెక్నికల్ ఇష్యూ కూడా వస్తుంది అధ్యక్ష. రేంజ్ల వారీగా కూడా కొంతమంది డిపార్ట్మెంట్ వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, ఇందాక గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష తెలంగాణలో ఆల్రెడీ అయిపోయినాయి అని. తెలంగాణలో ఈ కోర్టు ఇష్యూ లేదు ఒకటి. నెక్స్ట్ కూడా ఇంకోటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సబ్ డివిజన్ పెంచారు అధ్యక్ష. ఇందాక మీరు చెప్పినట్టుగా ఫైనాన్షియల్ బర్డెన్ ఏమి ఉండదు అన్నారు, కానీ ఫైనాన్షియల్ బర్డెన్ కూడా ఉంటుంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా సాల్వ్ చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అధ్యక్ష.